RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రజక అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కులస్తులకు పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మామిడాల ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కాసర్ల యాకలక్ష్మి, మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు, దివ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షాగంటి వెంకటేష్, జిల్లా యూత్ అధ్యక్షులు పొలస సాయి కుమార్, జనగామ జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బెలిమెల్లి వెంకటయ్య, జిల్లా ముఖ్య సలహాదారులు మెంతన కిష్టయ్య, మాడెలపాటి రమేష్, జిల్లా ప్రచార కార్యదర్శి కొన్న ఉపేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాషం పాపయ్య, కొడకండ్ల మండల అధ్యక్షుడు రాపోలు సోమన్న తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మరి 25వ వార్డు నుంచి 3వ నెంబరు కారు గుర్తు నర్సింగ్ గారు జరిగింది. కూడా భారతతో అఖండతో కలిసినటువంటి బాధ్యత రచకులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పై ఉందని తెలుసుకుంటున్నాం. అందరూ అఖండ పరిస్థితిని మేము కోరుతున్నాం. అదేవిధంగా 10వ వార్డు కొత్తపల్లి 16వ వార్డు కొత్తపల్లి మహేశ్వరిని అఖండ మెజార్టీతో వచ్చి మరి వారి గుర్తు స్వతంత్ర అభ్యర్థి వారు కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మరి ముగ్గురిని కౌన్సిలర్ చేసే దిశగా మనం అందరం కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 6 మున్సిపల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో రజక నాయకులంతా మరి ఎవరైతే వివిధ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులుగా 106 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ నిలబడిన వారు ఉన్నారు. వారిని మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రజకులు కూడా మరి గెలిపించే దిశగా పనిచేయాలని చెప్పి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి మరి ప్రచారంలో పాల్గొనాలని చెప్పి మరి ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఒకటే వార్డులో ఇద్దరు నిలబడ్డారో మరి కొంత ఆలోచన చేసి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వారిని మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా వారు కొంచెం డ్రాప్ కావాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో వాళ్ళందరినీ మెప్పించి మరి మన వారిని గెలిపించే దిశగా మరి రజక సోదరులందరూ ఈ రాష్ట్రంలో ఉన్న రజక సోదరులందరూ పనిచేయాలని చెప్పి ఆ కౌన్సిలర్గా ఉన్నటువంటి వారిని రాజకీయంగా ఎదిగే దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి అందుకు రాష్ట్ర కమిటీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు రేపు సోమవారం 5 గంటల వరకే ప్రచారం ఉంది కాబట్టి వివిధ జిల్లాలో ఉన్నటువంటి మా రజక కమిటీ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఉన్నారో, జిల్లా కమిటీ మండలి ఉందో మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వారికి ప్రచారం పాల్గొని మరి వారిని గెలిపించే దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి మరి రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజ్యాధికారం కాబట్టి ఆ రాజ్యాధికార దిశగా మనం అందరం పయనించాలి. కాబట్టి మనం ఓటు వేసుకొని బేసిజాలు లేకుండా ఎలాంటి బేసిజాలు లేకుండా మన వారిని మనం గెలిపించే దిశగా మనం అందరం పనిచేయాలి. కాబట్టి మరి వచ్చే 11వ తారీఖు రోజు మన వారికి మాత్రమే మనం ఓటేసి ఎస్సీ ఎస్టీ బీసీని కూడా మనం మెప్పించి వాళ్ళని కూడా మన కౌన్సిలర్ ఎవరైతే రజకు సోదరులు ఉన్నారో వారికి ఓటేసే దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ